స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు. స్వాతంత్రం మనకు వచ్చింది ఎప్పుడు? 1947, 1947. మొదటి 30 సంవత్సరాలు అంటే ఏ సంవత్సరం వరకు? 77 వరకు. 1947 టు 1977, 1947 నుంచి 1977 వరకు. ఇది చాలా కీలకమైన సంవత్సరాలు కదా. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ పాలన కొనసాగిన తర్వాత, సుదీర్ఘకాలం పాటు స్వాతంత్రోద్యమం చేసిన తర్వాత, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి కోట్లాది మంది ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తర్వాత చివరికి అందరి యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇన్నింగ్స్ ఎట్లా స్టార్ట్ చేసినాం, మన పయనం ఎలా సాగింది, మన స్వాతంత్రోద్యమ నాయకులు ఏ లక్ష్యాలనైతే ఆకాంక్షించినరో ఆ లక్ష్యాల దిశగా ప్రయాణం కొనసాగిందా, లేకపోతే ఒడిదుడుకులు ఎదురైనాయా, బ్రిటిష్ వాళ్ళ పాలన కంటే మన పాలన మెరుగ్గా ఉందా, మన స్వపరిపాలన, లేదా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకొని ఏ రకమైనటువంటి అభివృద్ధి సాధించినాము అనేది మొదటి 30 సంవత్సరాలలో జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలను, కీలకమైనటువంటి ఘట్టాలను మనము ఈ పాఠంలో చెప్పుకోబోతున్నాం అన్నట్టు. సో మనకు తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కాకపోతే ఏంటంటే మనదైనటువంటి ఒక పరిపాలన ఏర్పాటు చేసుకోవడం కోసం మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ రాజ్యాంగ రచన అనేది స్వాతంత్రానికంటే కొద్ది కాలం ముందే ప్రారంభమైంది. 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ మీటింగు రాజ్యాంగ, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1946లో ఎలక్షన్ జరిగింది అనుకున్నాం కదా. ఆ ఎన్నికల ద్వారా వివిధ రాష్ట్ర శాసనసభల నుండి రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. ఇంకా రాజ్యాంగము సమావేశమై దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని రచించేటటువంటి పనిలో నిమగ్నమైంది. అవునా, 1900 మనం నిన్న చెప్పుకున్నాం, నిన్ననే రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకున్నాం, నవంబరు 26వ తారీఖు. సో ఎందుకు ఆ నవంబర్ 20వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నా కూడా మనం నిన్న చెప్పుకున్నాం, పీఠిక కూడా చదివినాం మనం. అయితే ఈ 1946 డిసెంబర్ 9వ తారీఖున ఫస్ట్ సమావేశంతో మొదలు పెడితే రాజ్యాంగాన్ని రచించుకోవడానికి దాదాపు మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇంతకుముందు పాఠంలోనే మనకి రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది, చర్చలు సమావేశాలు ఎట్లా జరిగినాయి, వాదోపవాదాలు ఎలా జరిగినాయి, ప్రతి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ మీద రాజ్యాంగ సభ సభ్యులందరూ ఏ విధంగా చర్చించారు, ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని ముసాయిదా రాజ్యాంగం మీద కూలంకుషంగా క్షుణ్ణమైనటువంటి పరిశీలన చేసి అందరికీ ఆమోదయోగ్యం తర్వాత చివరికి రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26 ఆమోదించి సంతకం చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడైనటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు, ఆయన రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడు. అయితే రాజ్యాంగ రూపకల్పనలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆయనని భారత రాజ్యాంగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఎందుకంటే సభ్యులకి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ఏ సభ్యుడికి ఏ ఆర్టికల్ మీద ఏ డౌట్ వచ్చినా కూడా అంబేద్కర్ గారే దాన్ని క్లారిఫై చేయటము, దీని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఆర్టికల్ ఎందుకు పెట్టిన మనం, దీని ద్వారా ఏ చట్టాలు చేయవచ్చు, అందరికీ కూడా సవివరంగా చెప్పింది ఆయనే. అపారమైనటువంటి మేధావి అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి మరి అందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అందరు ఇచ్చినటువంటి నివేదికలన్నిటినీ కూర్చి ఒక రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ తయారు చేసింది అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా సంఘం అంటారు దాన్ని. డ్రాఫ్టింగ్ కమిటీ ఒక 7 సభ్యులు ఉన్నారు. దానికి చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు. సో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీని ఆ ముసాయిదా రాజ్యాంగాన్ని సభకు సమర్పించి ఒక్కొక్క దాని మీద సభ్యులు అడిగేటటువంటి ప్రశ్నలకి వాళ్ళకి వచ్చిన డౌట్లకి అన్నిటికీ క్లారిఫై చేసింది అంబేద్కర్ గారే. ఈ సందర్భంగానే అంబేద్కర్ గారి యొక్క ప్రతిభా పాఠవాలు మన భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియవచ్చింది అన్నట్టు. సో మొత్తానికి ఆ 1949 నవంబర్ 26వ తారీఖు రోజు మనము రాజ్యాంగాన్ని ఆమోదించాం కదా. నవంబర్ 26 తర్వాత ఆమోదించిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత అమలు చేసినాం. 2 నెలల పాటు దాని అమలును 2 నెలలు వాయిదా వేసినాము. నవంబర్ 26 అంటే డిసెంబర్ 26, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1950 జనవరి 26. ఈ 2 నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది అనే దాన్ని కూడా నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న మీటింగ్లో చెప్పుకున్నాం మనం. అవునా, స్వాతంత్రోద్యమం జరిగే రోజుల్లోనే 1930 జనవరి 26వ తారీఖు రోజు భారతీయులు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వకుండా
ఆ రోజు స్వాతంత్రం మనకు మనమే స్వాతంత్రం ప్రకటించుకున్నాం 1930 జనవరి 26 మనకు మనమే స్వాతంత్రం ప్రకటించుకొని స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. చూడండి, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వకముందే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. నువ్వు ఇచ్చేదేంది, మేమే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అని చెప్పేసి ఆ 1930 జనవరి 26 తారీఖు నాడు స్వాతంత్రోద్యమం జరుపుకున్న దానికి గుర్తుగా ఆ చారిత్రాత్మక ఘట్టము నిలిచిపోవాలని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని ఆ సంవత్సరాన్ని అయితే తిరిగి తీసుకురాలేము, కానీ ఆ డేట్ అయితే ఎవ్రీ ఇయర్ రిపీట్ అయితే ఉంటుంది కదా, జనవరి 26 అనేది. ఆ జనవరి 26 గుర్తుండాలని చెప్పేసి 1950 జనవరి 26 తారీఖు రోజు మనకి మనం ఆమోదించుకున్న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. అమల్లోకి వచ్చిన రోజు అన్నట్టు అది. సో అపాయింటెడ్ డే అంటారు దాన్ని. మొత్తానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఒక సందేశం ఇచ్చిండు రాజ్యాంగ కమిటీ. మనకి మళ్ళీ ఎలక్షన్స్ జరిగి ఒక విషయం ఏంటండి, ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ జరిగి పార్లమెంట్ ఏర్పడేంత వరకు ఈ రాజ్యాంగ పరిషత్తే పార్లమెంటుగా వ్యవహరించింది. అర్థమైందా? మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగి లోక్సభ రాజ్యసభ ఏర్పడి ఒక పార్లమెంటు ఫామ్ కావడానికి ముందు ఈ రాజ్యాంగ పరిషత్తే భారతదేశ పార్లమెంటుగా వ్యవహరించడం అనేది జరిగింది అన్నట్టు. ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యులు పార్లమెంటు సభ్యులుగా అప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడింది, తాత్కాలిక ప్రభుత్వం, నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు, కానీ అప్పటికి ఎలక్షన్స్ జరగలేదా? 1952లోగానే ఎలక్షన్స్ జరిగినాయి. అప్పటిదాకా ఈ రాజ్యాంగ పరిషత్తే పార్లమెంటుగా వ్యవహరించడం అనేది జరిగింది. సరే, మొత్తానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు ముందు అంబేద్కర్ గారు ఒక విలువైనటువంటి ఒక సందేశం ఇచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఈ లెసన్లో ఫస్ట్ పేజీలో ఇచ్చింది. చూడండి, ఫస్ట్ పేజీలో ఒక బాక్స్లో ఇచ్చిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సందేశం. అది ఏమి సందేశం ఇచ్చిందంటే 1950 జనవరి 26 తారీఖు నాడు మనము వైరుధ్యాలతో కూడినటువంటి జీవనంలోకి ప్రవేశిస్తున్నమాట. వైరుధ్యాలు అంటే ఏంద్రా? డిఫరెన్సెస్, అంటే చాలా తేడాలు, చాలా తేడాలు ఉన్నటువంటి ఒక సొసైటీలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకు తేడాలు, ఏ విధంగా తేడాలు ఉన్నాయంటే, రాజ్యాంగం ప్రకారం అందరికీ రాజకీయ సమానత్వం వచ్చేసింది. రాజకీయ సమానత్వం వచ్చేసింది. ఎలా రాజకీయ సమానత్వం వచ్చేసింది? ఎలా అంటే చూడండి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే అందరికీ అన్ని రకాలైనటువంటి రాజకీయ హక్కులు లభించినాయి. అంటే ఏంది? మనము రాజ్యాంగ పీఠికలో ఏం చెప్పుకున్నాం అంటే, నిన్న మనం పీఠిక చదివినాం కదా, రాజ్యాంగ పీఠిక, అవునా, ప్రతిజ్ఞ చేసాం కదా. పీఠికలో ఏం చెప్పంటే, మన రాజ్యాంగకర్తల యొక్క, అంటే మన జాతీయ నాయకుల యొక్క లక్ష్యం ఏంటంటే సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించడం. ప్రజలందరి మధ్య సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం సాధించాలి అనేది మన లక్ష్యాల్లో ఒకటి. మన రాజ్యాంగంలో రాసుకున్నాం, పీఠికలోనే దాన్ని పొందుపరిచినాం. మరి రాజకీయ సమానత్వం అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది. రాజ్యాంగం అమలులోకి రావడంతో రాజకీయ సమానత్వం వచ్చేసింది. ఎట్లా రాజకీయ సమానత్వం వచ్చేసిందంటే, అందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది, అవునా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్, లాంగ్వేజ్ అండ్ ఆల్సో జెండర్ డిస్క్రిమినేషన్. కులము, మతము, ప్రాంతము, భాష, లింగ వివక్షత లేకుండా అందరికీ ఓట్లు చేసింది. ఈవెన్ లిటరేట్స్, ఇల్లిటరేట్స్ అని కూడా, అక్షరాస్యులా, నిరక్షరాస్యుడా, ఈ కులమా, ఆ కులమా, ఈ మతమా, ఆ మతమా, ఉన్నోడా, లేనోడా, ధనిక, పేద, ఈ భాష, ఆ భాష, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఏ తేడా లేకుండా ఒక వయసు ఒక్కటి మాత్రమే, వయసు మాత్రమే, అవునా, ఒక పరిమితి అయింది 21 సంవత్సరాలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 ఇయర్స్ ఉండే ఓటు హక్కు పొందడానికి. 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఇచ్చేసిండు. దాంతో ఏమైంది? ప్రతి ఒక్కరికి ఒక ఓటు, ప్రతి ఒక్కరికి ఒకే ఓటు. ధనవంతుడికైనా ఒకే ఓటు ఉంటుంది, పేదవాడికైనా ఒకే ఓటు ఉంటుంది. అంటే నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను పెద్ద ధనవంతుడు కాబట్టి నాకు 2 ఓట్లు ఉండాలి, లేకపోతే 10 ఓట్లు ఉండాలి, కుదరదు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ. అర్థమైందా? ఒక ఓటుకి ఒకే విలువ అంటే ఏంది? అంబానీ వేసిన ఓటుకి ఎంత విలువ ఉంటుందో, నిరుపేద వేసినటువంటి ఓటు కూడా అంతే విలువ ఉంటుంది. అంతేగాని బాగా ధనవంతుడు వేసిన ఓటుకి ఒక 10 రెట్లు విలువ, ఈ పేదవాడు వేసినటువంటి దానికి తక్కువ విలువ ఉంటుంది కదా. అంటే ఏంది? ప్రతి ఒక్కరికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ ఉంటుంది. అంటే ఏంది? రాజకీయంగా సమానత్వం సాధించబడింది, అవునా. ఎవరైనా పోటీ చేయొచ్చు అర్హతల ప్రకారంగా. ఎవరైనా ఇప్పుడు ధనికులు మాత్రమే పోటీ చేయాలి, లేకపోతే ఫలానా వాళ్ళు మాత్రమే పోటీ చేయాలని లేదు. ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రజాభిమానము పొందగలిగితే ఎన్నిక కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈవెన్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు కూడా పోవచ్చు. సో కాబట్టి రాజకీయ పరంగా సమానత్వం వచ్చేసింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది, అవునా, అందరూ పోటీ చేసేటువంటి హక్కు వచ్చింది. కానీ రాజకీయ సమానత్వం వచ్చింది, కానీ అంటే రాజకీయ సమానత్వాన్ని అంగీకరించడం, రాజ్యాంగం అమలులోకి రావడంతో రాజకీయ సమానత్వం వచ్చేసింది, కానీ సామాజిక ఆర్థిక సమానత్వం అనేది ఇంకా సాధించబడలేదు. సామాజిక సమానత్వం ఏంటి? ఒక మనిషికి ఒకే విలువ అనే దాన్ని ఇంకా మనం తిరస్కరిస్తూ వస్తున్నాం.
ఒక మనిషికి ఒకే విలువ అనేది వాస్తవానికి ఇంకా మనము అంగీకరించలేకపోతున్నాం. ఎట్లా? కులపరంగా వివక్షత చూపిస్తున్నాం, మతపరంగా వివక్షత చూపిస్తున్నాం, తర్వాత లింగ భేదాలు, ఆడవాళ్ళకైతే ఒక విలువ, మగవారికైతే ఒక విలువ చూపిస్తున్నాము. అవునా? భాషాపరమైనటువంటి వివక్షతలు, మతపరమైనటువంటి ఈ వివక్షతలు కూడా రూపుమాపాలనేది మన రాజ్యాంగ లక్ష్యం, అంతే కదా? అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఉన్నవాడిని బాగా డబ్బు ఉన్నటువంటి వాడిని ఒక రకంగా, పేదవాడిని డబ్బు లేనటువంటి వాళ్ళని ఒక రకంగా చిన్న చూపు చూడటం అనేది కొనసాగుతుంది. ఇది తొందరగా రూపుమాపాలి. అంటే ఏంది? రాజకీయ సమానత్వం వచ్చింది కానీ, రాజ్యాంగం అమల్లోకి రావడంతో రాజకీయ సమానత్వం వచ్చింది కానీ సామాజిక సమానత్వము, ఆర్థిక సమానత్వము ఇంకా రాలేదు. అంటే ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ అంటున్నాం కానీ ఒక మనిషికి ఒకే విలువ, ప్రతి మనిషికి ఒకే విలువ అనే దాన్ని మనం ఇంకా తిరస్కరిస్తూ వస్తున్నాము అని అంబేద్కర్ గారు హెచ్చరించారు. ఈ ఆర్థికపరమైనటువంటి అసమానతలు, ఈ సామాజికపరమైనటువంటి అసమానతలు రూపుమాపకపోతే అది వీలైనంత తొందరగా రూపుమాపాలి. ఒకవేళ ఆర్థిక సమానత్వం, ఈ ఉన్నవాళ్ళు బాగా డబ్బు మొత్తం ఒకే వర్గం దగ్గర పేరుకుపోతుంటుంటే, పేదవాళ్ళు పేదలుగానే ఉంటే ఎక్కువ కాలం పాటు, అదేవిధంగా కుల వివక్షత, మత వివక్షత, అంటరానితనం లాంటి సామాజిక దురాచారాలను ఇంకా కొనసాగిస్తూ ఉంటే ఈ భారత ప్రజాస్వామ్యం ఎక్కువ కాలము కొనసాగదు అని హెచ్చరించిండు. ఎందుకంటే మనము రాజ్యాంగాన్ని ఆయన చెప్పిండు, అంబేద్కర్ గారు చెప్పిండ్రు, ఎంతో శ్రమ కోర్చి దాదాపు 3 సంవత్సరాల పాటు 100 మంది కలిసి కూర్చొని మేధస్సును మదించి చాలా చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించినాం. కానీ ఈ రాజ్యాంగము ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే ఈ ఆర్థికపరమైనటువంటి అసమానతలు, సామాజిక అసమానతలను వీలైనంత తొందరగా రూపుమాపాలి. ఒకవేళ అవి అలాగే కొనసాగింది అనుకో, ఈ రాజ్యాంగానికి విలువ ఉండదు. ఈ అసమానతల వల్ల ఎవరైతే బాగా బాధపడుతున్నారో, ఆర్థిక అసమానతల వల్ల కానీ సామాజిక అసమానతల వల్ల కానీ బాగా బాధపడుతున్నారో వాళ్ళు తిరుగుబాటు చేసి ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తారు, ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా తిరస్కరిస్తారు. మాకు న్యాయం జరిగినప్పుడు ఈ రాజ్యాంగం ఉంటేంది లేకుంటేంది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటేంది లేకుంటేంది అనేటటువంటి ప్రమాదం ఉంది, తిరస్కరించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పాలకులకి ఒక సూచన చేసిండు. ఏంది? మీ పాలన ద్వారా రాబోయే రోజుల్లో వీలైనంత తొందరగా రాజకీయ సమానత్వం వచ్చి ఆల్రెడీ వచ్చింది, సామాజిక సమానత్వము, ఆర్థిక సమానత్వము సాధించాలి. అంటే పాలకుల యొక్క ముఖ్య లక్ష్యం రాబోయే రోజుల్లో మీ పాలన ద్వారా ఆర్థికపరమైనటువంటి వివక్షతలను రూపుమాపాలి, సామాజిక పరమైనటువంటి వివక్షతలను రూపుమాపాలి, ఒక మనిషికి ఒకే విలువ అనే దాన్ని వీలైనంత తొందరగా తీసుకొని రావాలి. లేకపోతే తిరుగుబాటు చేసి మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తారు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా తిరస్కరిస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని అంబేద్కర్ గారు హెచ్చరించారు. అంటే ఇప్పుడు పాలకుల ముందున్న లక్ష్యం ఏంది? ఆర్థిక సమానత్వాన్ని సాధించడము, సామాజిక సమానత్వాన్ని సాధించడము. ఆ దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి అనేది కూడా మనము ఈ పాఠంలో మరి చెప్పుకోబోతున్నాము. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సంవత్సరాలు చాలా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించినవి. ఎందుకంటే బ్రిటిష్ వారి పాలన వల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు చిన్నభిన్నమైపోయినాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. దేశము పారిశ్రామికంగా అభివృద్ధి సాధించలే. పోనీ వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు కదా, వ్యవసాయ రంగంలో ఉన్న ఏమన్నా అభివృద్ధి ఉందంటే ఏమీ లేదు. అప్పట్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో దాదాపు 80% పైగా ప్రజలు వ్యవసాయ రంగంలోనే డిపెండ్ అయి ఉన్నా దేశంలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలకు సరిపడే ఆహార ధాన్యాలను కూడా దిగుమతి చేయలేనటువంటి దుస్థితిలో వ్యవసాయ రంగం ఉంది. ఇక పారిశ్రామిక రంగం, బ్రిటిష్ వాళ్ళు ఏకాడికి భారతదేశంలో ఉన్నటువంటి ముడి సరుకులు తీసుకుపోయి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు నడిపి అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించి తిరిగి అక్కడ తయారైన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం చేసింది తప్పితే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి, ఇక్కడ పరిశ్రమలు పెడితే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి చొరవ చూపలేదు. ఏదో కొంతమంది బాగా డబ్బున్నటువంటి భారతీయులు కొన్ని పరిశ్రమలు పెట్టారు తప్పితే పారిశ్రామికంగా అభివృద్ధి లేదు, వ్యవసాయ రంగం అభివృద్ధి లేదు, పారిశ్రామిక అభివృద్ధి లేదు, సేవా రంగంలో కూడా అంతంత మాత్రమే అభివృద్ధి లేదు. సో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇంకా సాధించాల్సినటువంటి లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఒకేసారి ఎట్ ఏ టైం అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది భారతదేశం. ఏది? తొలినాళ్ళలో ఆనాటి ప్రభుత్వము. చూడండి, స్వాతంత్రం రాగానే మనం అంతకుముందు లెసన్లో చెప్పుకున్నాం, స్వాతంత్రం రాగానే ఫస్ట్ దేశ విభజన జరిగింది కదా. దేశ విభజన జరిగే మనకు స్వాతంత్రం వచ్చింది. ఒకరోజు ముందు పాకిస్తాన్ ఏర్పడింది. ఆ తర్వాత ఆగస్టు 15వ తారీఖు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశ విభజన వల్ల జరిగినటువంటి మత ఘర్షణలు మనం చెప్పుకున్నాం, చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం.
ఆ మత ఘర్షణలను నివారించి శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పడింది. ఫస్ట్ చూడండి, స్వాతంత్రం వచ్చినటువంటి సంబరము ఒకవైపు ఉంటే దాని మీద నీళ్లు చల్లేలాగా దేశవ్యాప్తంగా మత కలహాలు అనేటివి కొనసాగినాయి కదా. మనం చెప్పుకున్నాం, గాంధీజీ అసలు స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనలే. మొదటి స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు ఆయన జెండా ఎగరేస్తుంటుంటే ఆ సంబరాలలో ఆయన పాల్గొనలే. దేశవ్యాప్తంగా మత ఘర్షణలు జరుగుతున్నాయి, మత కలహాలు, కొట్లాట్లు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవటము, రక్తం ఏరులై పారేటటువంటి పరిస్థితి వచ్చింది. ముందు దీన్ని ప్రభుత్వం ముందు లక్ష్యం ఏంటంటే ఈ మత ఘర్షణలను ఆపి శాంతి భద్రతలను కాపాడి హిందూ ముస్లింల మధ్య తిరిగి ఐక్యతను నెలకొల్పడం అనేది ఒక లక్ష్యం ఫస్ట్ చేయాల్సినది. సేమ్ అదే అదొకటే సమస్య అంటే ఇంకొక సమస్య ఉంది. ఏంది ఇంకోటి? కాందిశీకుల సమస్య. లక్షలాది మంది, కోట్ల మంది ప్రజలు ఆ విడిపోయినటువంటి పాకిస్తాన్ ప్రాంతం నుంచి తట్టాబుట్ట సర్దుకొని పొట్ట చేత పట్టుకుని భారతదేశానికి వచ్చారు. మనం చెప్పుకున్నాం కదా, చీమల కనుక బారులు తీరి ఏ విధంగా అయితే వస్తున్నాయో పైన హెలికాప్టర్ నుంచి చూస్తే రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ ఎడారి ప్రాంతం, థార్ ఎడారి ప్రాంతం నుంచి, ఆ తర్వాత కాశ్మీర్ ప్రాంతం నుంచి చూసినట్టయితే లక్షల మంది కాందిశీకులు భారతదేశానికి తరలి వస్తున్నారు. ఎందుకంటే అది మా దేశం కాదు, అది ప్రత్యేకంగా ఒక మతపరమైనటువంటి దేశంగా అది రూపొందింది పాకిస్తాను. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు హిందువులు. అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ యొక్క హక్కులకు గ్యారంటీ లేకపోవడంతో మా భవిష్యత్తు ఏమొద్దో అనే ఆందోళనతో అక్కడ ఉన్నటువంటి ఇల్లులు, ఆస్తులు, పొలాలు వదులుకొని రావడం అనేది జరిగింది. రైలు కిక్కిరిసిపోయినాయి. రైళ్ళలో ఒక్కొక్క రైలు లాహోర్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి రైలు కనబడకుండా జనాలు ఎక్కిర్రు. అంత అంటే రైళ్లు దొరికితే రైళ్ళ మీద, లేకపోతే నడిచి చీమల బారులు తీరినట్టుగా లక్షలాది మంది కాందిశీకులు వస్తుంటే ఇప్పుడే స్వాతంత్రం వచ్చినటువంటి దేశానికి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి పరిస్థితి దాపరిచింది. మరి వాళ్ళని మనము వెలగొట్టలేం కదా. ఇటు బంగ్లాదేశ్ అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఇది. ఇటు తూర్పు పాకిస్తాన్ నుంచి కానీ, ఇటు ప్రధానమైనటువంటి పాకిస్తాన్ నుంచి కానీ వచ్చినటువంటి లక్షలాది మంది కాందిశీకులను వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేంత వరకు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం మీద ఉంది. ఒకవైపు మత ఘర్షణలను ఆపటం, ఇంకొక వైపు కాందిశీకులను ఆదుకోవటం, ఇంకొక వైపు ఇంకో సమస్య ఉంది. ఏంది? దేశంలో స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. చాలా స్వదేశీ. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగానికే స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ ప్రత్యక్ష పాలనలో లేనటువంటి 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వాటన్నిటినీ భారతదేశంలో విలీనం చేయడం ఒక సమస్య. ఒక ఆయన కలుపుతూ అంటాడు, ఒక ఆయన స్వతంత్రంగా ఉంటాడు, ఒక ఆయనేమో భారతదేశం మధ్యలో ఉంటే పోయి పాకిస్తాన్ కలుపుతూ అంటాడు. మరి వాళ్ళందరినీ ఆ నయాన భయాన సామదాన భేద దండోపాయాలతోటి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఆ బహుమతులు ఆశ చూపి వాళ్ళని బెదిరించి అవసరమైతే మిలిటరీని దించి మన నిజాం సంస్థానాన్ని అయితే ఎక్కడ ఏ మాత్రం అయినా ఎంతకీ విరగపోతే చివరికి మిలిటరీని తీసుకొచ్చారు. సో ఆ విధంగా దేశ యొక్క ఐక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాటిని అట్నే వదిలేస్తే భారతదేశం అంతా 500 దేశాలుగా చిన్నాభిన్నమయ్యేది. మరి ఆనాటి ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన యొక్క తెగువ, ఆయన యొక్క సాహసం, ఆయన యొక్క దృఢ సంకల్పం, అందుకే ఆయన భారతదేశపు ఉక్కు మనిషి అంటాం, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన యొక్క తెగువతోటి, ఆయన ధైర్య సాహసాలతోటి అందరినీ ఒక చాకచక్యంతో అందరినీ డీల్ చేసి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సామదాన భేద దండోపాయాలతో ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా వ్యవహరించి చివరికి అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలాగా ఆయన చర్య తీసుకోవడం జరిగింది. ఇదొక సమస్య, అంటే స్వదేశీ సంస్థానాలను విలీనించడం. ఇలా ఏకకాలంలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. స్వతంత్రం అప్పుడే పుట్టిన బిడ్డ లాంటిది అన్నట్టు వాసన చెప్పాలంటే అప్పుడే స్వాతంత్రం వచ్చింది. అలాంటి దేశానికి ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఇక పోతే ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఏంది? దేశమంతా ఒకే మతస్థులు లేరు, అనేక మతాలు ఉన్నాయి. ప్రధానంగా హిందూ మతం, ఆ తర్వాత ముస్లింలు, ఆ తర్వాత క్రైస్తవులు, ఆ తర్వాత సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇలా రకరకాలు ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఐకమత్యాన్ని సాధించి మేమంతా ఒకటే, ఒకే జాతి, మాదంతా భారత జాతి అనేటటువంటి భావన వాళ్ళలో తీసుకురావాలి. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అంతకుముందు పాకిస్తాన్ విడిపోయినట్టు ఆ తర్వాత మతాల వారిగా రకరకాలుగా విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అంటే ఏంది? అనేక వైరుధ్యాలు ఉన్నాయి, అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక కులాలు. ఇక కులాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని వేల కులాలు. హిందూ మతంలోనే కొన్ని వేల కులాలు ఉన్నారు. సో ఈ కులాల పరంగా వైరుధ్యాలు ఉన్నాయి, మతాల పరంగా వైరుధ్యాలు ఉన్నాయి, భాషాపరమైనటువంటి వైరుధ్యాలు. దేశమంతా ఒకే భాష మాట్లాడరు కదా. దాదాపుగా రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలే 20కి పైగా భాషలు ఉంటాయి. ఇక రాజ్యాంగం గుర్తించని లిపి లేనటువంటి భాషలు గిరిజన తెగలు మాట్లాడే భాషలు, కొన్ని వందల భాషలు మాట్లాడే వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. సో వీళ్ళందరి మధ్య ఐక్యతను సాధించాలి. మళ్ళీ ప్రాంతాలు వేరు,
ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, హిమాలయ పర్వతాలతో కూడితే విశాలమైనటువంటి దేశము. ఇంతటి విశాలమైనటువంటి దేశంలో, ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలందరి మధ్య ఐక్యతను కాపాడి భారతదేశం యొక్క సమైక్యతను, సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆనాటి తొలి నాయకుల మీద ఉన్నది. అంతే కదా? అన్ని సమస్యలను ఒకదానికొకటి పరిష్కరించుకుంటూ, ఏకకాలంలో ఒకే సమయంలో అనేక సమస్యలు వస్తే వాటన్నిటిని పరిష్కరించుకుంటూ దేశ ప్రజల మధ్య ఐక్యత. ఎందుకంటే చారిత్రక కాలంలో చూస్తే భారతదేశం ఎప్పుడూ సమైక్యంగా లేదు. వివిధ రాజుల పాలనలో ఉంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రావడానికంటే ముందు కూడా దేశం అంతా ఒక దేశం కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే మొఘలాయుల కాలంలో కొంతవరకు అంతా ఒకే రాజ్యం కిందకి వచ్చింది, కానీ మళ్ళీ వాళ్ళలో కూడా సామంతరాజులు, అవునా, ఆ తర్వాత మొఘలాయులు పోయిన తర్వాత మళ్ళీ అనేక రాజ్యాలుగా బహమనీ సుల్తాన్లు, దక్షిణ భారతదేశంలో బహమనీ సుల్తాన్ అని చెప్పేసి గోల్కొండ రాజ్యం అని చెప్పేసి, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు కూడా రకరకాల రాజ్యాలు. ఈ విధంగా మొదటి నుంచి కూడా భారతదేశంలో ఐక్యంగా మేమంతా ఒకే దేశము, ఒకే జాతి వాళ్ళమనే భావన చాలా తక్కువ ఉండే. ఇప్పుడు మాత్రము స్వాతంత్రం వచ్చింది, ఒకే దేశంగా ఉంది. ఇప్పుడు ఒకే జాతిగా, మేమంతా ఒకటే అనేటటువంటి భావన ఇప్పుడు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. లేకపోతే ఏమైంది, దేశము చిన్న భిన్నం అయిపోతుంది. ఆ తర్వాత చాలామంది దేశం నుంచి అలాంటి సంఘటనలు కూడా వచ్చినాయి. ముస్లింల కోసం ఒక దేశం ఏర్పాటు చేసేసరికల్లా సిక్కులు కూడా మాకు కూడా ఒక దేశం కావాలని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళు డిమాండ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఖలిస్తానని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని సిక్కుల కోసం ప్రత్యేకంగా ఒక దేశం కావాలని చెప్పేసి ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. ఇక ఈశాన్య భారతదేశంలో గిరిజన తెగలు, వాళ్ళలో అనేక రకాలైన వైరుధ్యాలు ఉంటాయి. వాళ్ళు కూడా స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి, దేశం నుంచి విడిపోవడానికి అక్కడ కొంతమంది ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా దేశము విచ్ఛిన్నం కాకుండా దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించి మళ్ళీ ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకుంటూ మళ్ళీ అభివృద్ధి. బ్రిటిష్ వాళ్ళ పాలనతో పోలిస్తే తేడా చూపించాలి. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వ్యవసాయ రంగంలో భారతదేశం దుస్థితి ఎట్లుందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను మన దగ్గర దిగుబడి లేకపోతే అమెరికా లాంటి, కెనడా లాంటి దేశాల నుంచి మనం గోధుమలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, మళ్ళీ ప్రధానంగా వ్యవసాయ దేశం, మళ్ళీ వ్యవసాయ దేశము, కానీ వ్యవసాయ రంగంలోనే స్వయం సమృద్ధి సాధించలేని దుస్థితి తొలినాళ్ళలో ఉంది. అంటే వ్యవసాయ రంగంలో కనీసం ఫస్ట్ టార్గెట్ ఏంది, దేశ ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను పండించాలి. సో ఈ విధంగా అనేక లక్ష్యాలను పెట్టుకొని మరి ముందుకు పోవడం జరిగింది. ఆనాటి తొలి ప్రభుత్వము నెహ్రూ గారి నేతృత్వంలో ఏర్పడింది. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, ఆ తర్వాత ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు కదా, వారు కేంద్ర న్యాయశాఖ మంత్రి, తొలి న్యాయశాఖ మంత్రి, ఫస్ట్ లా మినిస్టర్ అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి బాబు జగజీవన్ రావు గారు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన ఉప ప్రధానమంత్రిగా చేసినాడు, వారు కార్మిక శాఖ మంత్రిగా. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంది కదా, ఆయన ఉప ప్రధానమంత్రిగా, ఫస్ట్ ఉప ప్రధానమంత్రి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో సెంట్రల్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ. ఇప్పుడు అమిత్ షా ఉన్నారు కదా, అలాంటి పోస్టు. మొదట్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా, హోంశాఖ మరియు ఉప ప్రధానమంత్రి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇలా మంత్రివర్గం, ఒక 14 మందితోటి మంత్రివర్గం ఏర్పడింది. వాళ్ళందరి ముందు ఈ సమస్యలు ఉండటం అనేది జరిగింది. సో ఈ దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడుకుంటూ అభివృద్ధి సాధించాలి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ నాయకుల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పి దాన్ని కాపాడాలి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడాలి, కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ. అది కొనసాగేలాగా చూడాలి. ఖచ్చితంగా ప్రజాభిప్రాయమే అంతిమ నిర్ణయం కావాలి. ప్రజలు ఏ ప్రభుత్వం కోరుకుంటే వాళ్ళే అధికారంలో ఉండాలి. అంతేగాని ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించి ఒక నియంత్రణ పరిపాలించడానికి అవకాశం లేదు. అంటే నియంతృత్వ పాలన రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగేలాగా చూడటం కూడా ఒక రకమైనటువంటి లక్ష్యము. అదేవిధంగా దేశం మొత్తాన్ని ఐక్యం చేసి ఒకే రాజకీయపరమైనటువంటి విధానాన్ని మనం చెప్పుకున్నాం. ఐక్యత, సమగ్రతను కాపాడటము, సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావాలి. మనం చెప్పుకున్నాం కదా, సామాజిక పరమైనటువంటి వివక్షతలు ఉన్నాయి కదా, కొన్ని కులాల వాళ్ళని తక్కువ కులాలుగా చూపుతూ వాళ్ళ పట్ల వివక్షత ఉంది, దాన్ని తొలగించాలి. అంటరానితనం అనేది ఉంది. మొదట్లో అత్యంత అమానుషమైనటువంటి అంటరాని విధానం ఉన్నది. సో అంటరానితనాన్ని రూపుమాపాలంటే ఏదో ఒక చట్టం చేసినంత మాత్రాన కాదు, తగిన చర్యలు కట్టుదిట్టంగా, చట్టాలను కూడా కట్టుదిట్టంగా అమలు చేయాలి. చట్టం చేయడంతో చేతులు దులుపుకుంటే సరిపోదు, ఆ చట్టాలు సరిగా అమలయ్యేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా రాజకీయ సమానత్వం సాధించాలి. రాజకీయ సమానత్వం అంటే రాజ్యాంగం అమల్లోకి రావడంతో వచ్చేసింది అనుకోండి. అదేవిధంగా ఆర్థిక సమానత్వం ఏంది, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించాలి. ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళలాగా, లేని వాళ్ళలాగా ఉంటే ఈ స్వాతంత్రం వచ్చి లాభం లేదు. అంతే కదా.
కాబట్టి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించి సమాజాన్ని సమాజాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విభేదాలను నిర్మూలించాలి. ఇవన్నీ నాయకుల ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు. మరి ఈ సమస్యలలో ఒకదానికొకటి సంబంధం ఉండి ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో ఇంకొక లక్ష్యాన్ని నీరుగార్చొద్దు. అర్థమైందా? అభివృద్ధి సాధించాలి అనేటటువంటి లక్ష్యం కోసము ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టొద్దు. కొన్ని దేశాలు అలా జరిగింది. వాస్తవానికి చైనా దేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. చైనా కూడా దాదాపు మనతో పాటే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 1949లో చైనా ఒక రిపబ్లిక్గా ఏర్పడడం జరిగింది. మావో అధికారంలోకి వచ్చింది చైనాలో. మనకు ఆ లెసన్ ఉండే కానీ ఈ సంవత్సరం దాన్ని తీసేసారు. చైనా 1949లో కమ్యూనిస్ట్ దేశంగా ఆవిర్భవించింది. మనం 40 ఏళ్ళు అంటే వాళ్ళకంటే ఒక 2 సంవత్సరాల ముందు. చైనాలో ఏంటంటే అభివృద్ధి సాధించాలి అనేటటువంటి లక్ష్యం కోసము ప్రజాస్వామ్యాన్ని పణగబెట్టారు. అంటే ప్రజాస్వామ్యం లేదు అక్కడ, కమ్యూనిజము. ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తాయి. ప్రజలకి హక్కులు ఉండవు. ప్రజలకి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఎక్కువ ఉండదు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక చట్టం వచ్చిందంటే, ఒక శాసనం వచ్చిందంటే ప్రజలకి ఇష్టం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాల్సిందే. దానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. చట్టానికి వ్యతిరేకంగా చైనా పౌరులు ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. అంటే ఏంది? ఒక లక్ష్యం, అభివృద్ధి లక్ష్యం కోసము ఇంకొక లక్ష్యాన్ని పడగబెట్టిండు. ఏంది? స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు ప్రజలకి. చైనా అభివృద్ధి సాధించింది, బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది, మంచిగా అభివృద్ధి సాధించింది. కాకపోతే ఏంటంటే చైనాలో ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు చాలా పరిమితంగా ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. కమ్యూనిస్ట్ దేశాల్లో చాలా దేశాలు అంతే. కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువ ఉండవు. అంటే మరీ విపరీతమైనటువంటి నియంతృత్వం అది కాదు, కానీ ఒక ప్రభుత్వము ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా అందరు విధేయులు ఉండాలి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎట్లుంటుందంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలను కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కానీ వ్యతిరేకించే, ఇంకా చెప్పాలంటే విమర్శించే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. విమర్శించటం అంటే ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయటం అని కాదు, కానీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పొచ్చు. అవసరమైతే నిరసన వ్యక్తం చేయొచ్చు. మన కాదు చూడండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన వ్యక్తం చేయొచ్చు, ఆందోళన వ్యక్తం చేయొచ్చు, తర్వాత ఉద్యమాలు చేయొచ్చు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు చూడండి, సంవత్సరం పాటు రైతులు ఉద్యమం చేసిండ్రు ఢిల్లీలో, సంవత్సరం పాటు. అదే కమ్యూనిస్ట్ దేశాల్లో ఏ మాత్రం ఆస్కారం ఉండదు. చైనా లాంటి దేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దీక్షలు, ధర్నాలు, ఇలాంటి సమ్మెలు చేయడం అనేది కుదరదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అది దేశ మంచి కోసం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు దాన్ని పాటించాల్సిందే. ఒకవేళ పొరపాటు ఎవరైనా ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద లాఠీ చార్జీ, కాల్పులు జరుపుతారు అన్నట్టు. కానీ ఇక్కడ మనం ఏమనుకున్నాము, కమ్యూనిస్ట్ దేశాలలో కాకుండా అంటే అభివృద్ధి సాధించేటటువంటి లక్ష్యంతో ప్రజాస్వామ్యాన్ని కూల్చటము, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాలరాచటము, వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చూడటము భావ్యం కాదు. ఇటు ఒకవైపు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు, వాక్ స్వాతంత్రము ఇవన్నిటిని ఇస్తూనే ఇంకొక వైపు అభివృద్ధి సాధించాలి. ఒక లక్ష్యం సాధించడం కోసం ఇంకొక లక్ష్యాన్ని పణంగా పెట్టొద్దు. సో ఇది కత్తి మీద సాములాంటిది కదా, కత్తి మీద సాముడు. ఒకవైపు ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి, వాక్ స్వాతంత్రం కావాలి, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, అవసరమైతే దీక్షలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, సమ్మెలు చేయొచ్చు. ఇంకొక వైపు మళ్ళీ అభివృద్ధి సాధించాలి. మరి అందరినీ ఒప్పించడం కూడా సాధ్యమయ్యే పని కాదు కదా, అందరినీ మెప్పించడం కూడా. అందుకని మెజారిటీ నిర్ణయాలు తీసుకుంటారు. పార్లమెంట్లో మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, వాళ్ళే పరిపాలన చేస్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఆ మరుసటి ఎన్నికల్లో తిరిగి ఆ ప్రభుత్వాన్ని దించవచ్చు. అంతే ప్రజలకు ఉన్నటువంటి ఛాయిస్ అది. అయితే ఆ 5 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపే ప్రజలు దీక్షల ద్వారా, ధర్నాల ద్వారా, సమ్మెల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేయొచ్చు. ఉద్యమం చేసే హక్కు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది, కమ్యూనిస్ట్ దేశాల్లో లేదు. సో ఈ విధంగా నాయకుల ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఈ లక్ష్యాలన్నింటినీ సాధించాలి. ఈ లక్ష్యాలు సాధించే క్రమంలో ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం ఇంకొక లక్ష్యాన్ని పణంగా పెట్టడానికి ఆస్కారం లేదు. సో ఇలా ఉందన్నట్టు. సో ఇప్పుడు ఈ చాప్టర్లో మనం చెప్పుకునేటువంటి చాప్టర్లో మనము స్వతంత్ర భారతదేశంలో తొలి 30 సంవత్సరాలు 1947 నుంచి 1977 వరకు ఎలా గడిచాయి, మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ రాజ్యాంగం ప్రకారము పాలన కొనసాగిందా, అదేవిధంగా చూసినట్టయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తి, రాజ్యాంగ పీఠిక మనం చదువుకున్నాం కదా, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించాలి, అవకాశాల్లోనూ అంతస్తుల్లోనూ అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఆ విధంగా జరిగిందా, దేశంలో ఎలాంటి చట్టాలు తీసుకొచ్చిండ్రు, కీలకమైనటువంటి చట్టాలు, ఆ చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా,
వ్యతిరేకంగా ఉన్నాయా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలని సుప్రీంకోర్టులో సవాల్ చేసి మనం చేస్తే సుప్రీంకోర్టు ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కూడా రద్దు చేస్తుంది. సో ఇలాంటి ఏమైనా జరిగినాయా? సో దేశంలో పాలన ఏ విధంగా కొనసాగింది, మన పాలన, మనదైనటువంటి పాలన, స్వతంత్ర భారతదేశంలో పరిపాలన ఎలా కొనసాగింది, ఫస్ట్ 30 years ఈ అధ్యాయంలో మనము పరిశీలించబోతున్నాం. దాన్ని మనం ఏంటంటే మనం విశ్లేషించగలగాలి. ఎవరి విశ్లేషణ వాళ్ళది. ఖచ్చితంగా ఇది మంచి ఇది చెడు అని చెప్పలేము, దానికి కారణాలు కూడా చెప్పగలగాలి. మీరు కూడా ఏంటంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేసుకుంటూ మీదైనటువంటి ఒక ఆలోచనతో రావాలి. మీరు ఇది ఏంది, ఈ చట్టం తీసుకొచ్చారు, దీని మంచి ఏంది, దీని చెడు ఏంది, దీని ఫలితం ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు కూడా బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు కూడా విశ్లేషించగలగాలి. అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము.